గమనించాలి. మరణమును చూసి భయపడుతున్నాం, అయితే మరణమును అందించే పాపమును చూసి భయపడటం లేదు. ఒకసారి ఆలోచన చేద్దామండి. మరణం అంటే అందరికీ భయమే కదా. గొప్పవారేమి, పేదవారేమి, ఉద్యోగస్తులేమి, ఉద్యోగం లేని వారేమి అందరూ మరణాన్ని చూసి భయపడుతూ ఉంటారు. గొప్పవారేమి, పేదవారేమి అందరికీ మరణం అంటే భయం కదా. అయితే మరణమును అందించే పాపమును చూసి భయపడటం లేదండి. ఒకసారి ఆలోచన చేద్దాం. పాపముకు జీతం ఏంటి? మరణమే కదా. మనం ఎప్పుడైతే పాపమును చేస్తూ ఈ లోకంలో మరణిస్తామో పాపముకు జీతమైన మరణాన్ని పొందుకుంటాం, అంటే నరకమును పొందుకుంటాం, పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. కాబట్టి మరణమును చూసి ఎంత భయపడతామో, మన యొక్క శరీరానికి సంభవించే మరణాన్ని చూసి ఎంత భయపడతామో, మన యొక్క ఆత్మకు సంబంధించిన మరణాన్ని చూసి అంతే భయపడాలి, అంతకు మించి భయపడాలి. మరి మనలో ఎంతమంది మన ఆత్మకు సంభవించే మరణాన్ని చూసి భయపడుతున్నాం, పాపమును చూసి భయపడుతున్నాం, పాపముకు దూరంగా జీవిస్తున్నాం, పాపమును అసహించుకుంటున్నాం? ఒకసారి ఆలోచన చేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం. మన ఆత్మకు సంభవించే మరణమును చూసి భయపడదాం, పాపం చూసి అసహించుకుందాం, పరిశుద్ధంగా జీవిద్దాం. రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.